వెల్కమ్ టు 99 టీవీ. నేను ప్రియాంక. ఒక మనిషిని చంపాలంటే ఆయుధం కావాలి, కానీ ఒక దేశాన్ని కూల్చాలంటే సమాచారం చాలు. యుద్ధం అంటే ఒకప్పుడు సరిహద్దుల్లో తుపాకులతో జరిగేది, కానీ ఇప్పుడు అది మన జేబుల్లో ఉన్న స్మార్ట్ ఫోన్ల ద్వారా, ఇంటర్నెట్ సర్వర్ల ద్వారా మన గదుల్లోకి ప్రవేశిస్తోంది. ఇలాంటి అదృశ్య యుద్ధ మేఘాలు కమ్ముకున్న వేళ భారత్ వైపు ఏ శత్రువు కన్నెత్తి చూడకుండా కాపాడుతున్న ఒక అన్హ్యాకబుల్ కవచం అజిత్ దోవల్. ప్రపంచమంతా డిజిటల్ మాయాజాలంలో చిక్కుకుపోయి ఉన్నప్పుడు జాతీయ భద్రతా సలహాదారు హోదాలో ఉండి కూడా ఆయన ఫోన్ వాడరు, ఇంటర్నెట్కు దూరంగా ఉంటారు. అయితే ఎందుకు? ఆయన తీసుకున్న ఈ సంచలన నిర్ణయం వెనుక ఉన్న గ్లోబల్ పొలిటికల్ మాస్టర్ ప్లాన్ ఏంటి? శత్రువుల వెన్నులో వణుకు పుట్టిస్తున్న ఆ నిశ్శబ్ద వ్యూహం అసలు కథ ఏమిటో ఇప్పుడు చూద్దాం. ఇది సాంకేతికత పరిపాలిస్తున్న ప్రపంచం. ప్రతి అడుగులో డేటా ట్రాకింగ్, ప్రతి మాట రికార్డ్ అయ్యే ప్రమాదం. ఇలాంటి కాలంలో భారత జాతీయ భద్రతలో అగ్రస్థానంలో ఉన్న వ్యక్తి ఇంటర్నెట్ వాడను అని ప్రకటించడం ప్రపంచ భద్రతా వేదికలపై పెద్ద చర్చకు దారితీసింది. అది ఒక అలవాటు కాదు, అదొక పక్కాగా డిజైన్ చేసిన సెక్యూరిటీ ఫిలాసఫీ. ప్రస్తుత జియోపాలిటిక్స్ లో దేశాల సరిహద్దులు ఇక నేలపై కాదు, డేటా లైన్లపై గీయబడుతున్నాయి. రష్యా, అమెరికా మధ్య సైబర్ అటాక్స్, చైనా సర్వేలెన్స్ టెక్నాలజీలు ప్రపంచాన్ని ఒక అప్రత్యక్ష యుద్ధ భూమిగా మార్చేశాయి. ఇలాంటి సమయంలో అజిత్ దోవల్ ఇంటర్నెట్ కు దూరంగా ఉండటం ఒక శక్తివంతమైన సందేశం. డేటా అనేది ఒక ఆయుధం. నేను ఆ ఆయుధానికి బానిసను కాదు, దానికి చిక్కని వ్యూహకర్తను అంటారు. ప్రజలకు తెలియని కమ్యూనికేషన్ పద్ధతులు ఎన్నో ఉన్నాయి. అవి దోవల్ చెప్పిన మాట. స్పై ప్రపంచానికి ఒక ఆపరేషన్ కోడ్. రహస్య గూఢాచారులు, స్పెషల్ యూనిట్ల మధ్య జరిగే కమ్యూనికేషన్ ఎప్పుడూ డిజిటల్ కాదు. సిగ్నల్స్, కోడ్ పేపర్లు, హ్యూమన్ కొరియర్స్, బ్లైండ్ డ్రాఫ్ట్స్ వంటి పురాతన కానీ అత్యంత సురక్షితమైన పద్ధతులు ఇప్పటికీ బలీయంగా ఉన్నాయని ఆయన మాటలు స్పష్టం చేస్తున్నాయి. 1945లో ఉత్తరాఖండ్లో పుట్టిన ఈ ఐపీఎస్ ఆఫీసర్ ప్రస్థానం అద్భుతం. ఆయన గురించి అధికారిక రికార్డుల్లో కన్నా రహస్య ఫైళ్లలో ఎక్కువ సమాచారం ఉంటుంది. పాకిస్తాన్లో 7 ఏళ్ల పాటు అజ్ఞాతంగా ఉండి అక్కడి అణు రహస్యాలను సేకరించడం, ఆపరేషన్ బ్లాక్ థండర్లో ఒక రిక్షా కార్మికుడిలా మారి స్వర్ణ దేవాలయంలోని ఉగ్రవాదుల గుట్టురట్టు చేయడం లాంటివెన్నో. ఆయన కేవలం ఒక ఆఫీసర్ కాదు, ఆయన ఒక సిస్టమ్. దాడి ఎక్కడి నుంచి వస్తుందో ముందే పసిగట్టే అద్భుతమైన స్పై మైండ్ ఆయనది. సర్జికల్ స్ట్రైక్స్, బాలాకోట్ వంటి దాడుల వెనుక దోవల్ నీడ ఉందని ప్రపంచానికి తెలుసు, కానీ తెలియని రహస్య ఆపరేషన్లు మరెన్నో ఉన్నాయి. ఆయన ఫోన్ వాడకపోవడం దేశ భద్రతకు ఒక పెద్ద రక్షణ. ఎందుకంటే శత్రువులు ఆయనను ట్రాక్ చేయలేరు, హ్యాక్ చేయలేరు, చివరకు అనుమానించలేరు కూడా. అనుమానించలేని వ్యక్తిని ఎదుర్కోవడం శత్రువులకు అసాధ్యం. దోవల్ కు పనిలో ఎటువంటి అంతరాయం ఇష్టం ఉండదు. దేశ భవిష్యత్తు గురించి తీసుకునే కీలక నిర్ణయాలు సాంకేతిక శబ్దం మధ్య కాకుండా ప్రశాంతమైన నిశ్శబ్దంలో తీసుకోవాలనేది ఆయన సిద్ధాంతం. ఆయన ఏకాగ్రతే భారతదేశపు అసలైన భద్రతా కవచం. చాలా మంది ఆయనను చాలా రకాలుగా వర్ణిస్తారు. అజిత్ దోవల్ మొబైల్ వాడడు, ఎందుకంటే ప్రపంచానికి తెలిసిన టెక్నాలజీ ఆయనకు చాలా చిన్నది. ఆయన నేర్పిన పద్ధతులు ప్రపంచ దేశాలు నేర్చుకుంటున్నాయి. దోవల్ ఒక మనిషి కాదు, ఆయన ఒక కోడ్, ఆయన ఒక వ్యవస్థ. ఆయన నిశ్శబ్దమే శత్రువుల వెన్నులో వణుకు పుట్టిస్తుంది. దేశాన్ని కాపాడటం అంటే కేవలం తుపాకులతో సరిహద్దుల్లో నిలబడటం మాత్రమే కాదు, కనిపించని నిర్ణయాలతో శత్రువును చిత్తు చేయడం అని దోవల్ నిరూపించారు. భారతదేశపు ఈ రియల్ లైఫ్ జేమ్స్ బాండ్ జీవితం ఒక నిరంతర యుద్ధం. అది నిశ్శబ్దంగా జరుగుతుంది, కానీ దాని ఫలితం మాత్రం శత్రువులకు పిడుగుపాటుగా ఉంటుంది.